ఐపీఎల్లో ప్రాక్టీస్ సెషన్లో ఢిల్లీ నెట్ బౌలర్ తెలుగు ఆటగాడు గిరిప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబ్ ఆటగాడు మార్కస్ వేసిన బంతి గిరిప్రసాద్కు ముఖానికి తాకడంతో విలవిల్లాడిపోయాడు. అయితే ఈ ఘటనపై ఇటు ఢిల్లీ టీం మేనేజ్మెంట్తో పాటు పంజాబ్ ప్లేయర్ మార్కస్ కూడా స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. పంజాబ్తో మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఒక చేదు ఘటన జరిగింది. ప్రాక్టీస్ సెషన్లో ఢిల్లీ నెట్ బౌలర్ ఏపీ ఆటగాడు గిరిప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం నెట్ ప్రాక్టీస్ జరిగే సమయంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్ కొట్టిన బంతి గిరిప్రసాద్ ముఖానికి బలంగా తాకింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతన్ని అంబులెన్స్ లో వెంటనే ఆసుపత్రికి తరలించింది ఢిల్లీ టీం. దగ్గరుండి ఈ యువ క్రికెటర్కు సర్జరీ చేయించింది. వెన్నంటి ఉండి అన్ని సహాయ సహకారాలు అందించింది. డీసీ ఓనర్ గ్రంథి కిరణ్ కుమార్ సైతం వచ్చి గిరిప్రసాద్ ను పరామర్శించారు. ఏ సహాయం కావాలన్నా ఉన్నామంటూ ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. గిరిప్రసాద్ ను పలకరించేందుకు పంజాబ్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ సైతం ఆసుపత్రికి వచ్చి పొరపాటుగా జరిగిన దానికి క్షమించాలని కోరుతూ యువ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మంచి భవిష్యత్తు ఉందని, మంచి ధైర్యవంతుడని కొనియాడారు. అతనితో సెల్ఫీ దిగి క్యాప్ పై సంతకం చేసి గిరిప్రసాద్ కు గిఫ్ట్ ఇచ్చాడు మార్కస్ స్టోయినిస్. గాయాలను తట్టుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రోత్సహించారు. డీసీ టీంతో పాటు ఏ సహాయం కావాలన్నా చేస్తామంటూ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ తమ ఇన్స్టాలో పోస్ట్ చేయగా నిమిషాల్లోనే వేలాది నెటిజన్లు స్పందించారు. మరోపక్క ఢిల్లీ టీం సభ్యులు సైతం గిరిప్రసాద్ మంచి ఆటగాడని, మంచి భవిష్యత్తు ఉన్న యువ క్రికెటర్ అని తెలిపారు. తమ ఆటగాళ్ల విషయంలో బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తామన్నారు డీసీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్, డీసీ టీం మేనేజర్ బాలా. ఏపీలో ఒక చిన్న గ్రామం కాకినాడ జిల్లా మన్యంవారిపాలెం నుంచి వచ్చిన ఒక యువ క్రికెటర్ కోసం ఒకేసారి స్పందించిన రెండు రైవల్ టీంలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.